వందే మాతర గీతం ఒక ఊపు తెచ్చినటువంటి స్వతంత్రానికి. ఆ వందే మాతరంలో వందే మాతరం అంటే మాతృభూమికి నమస్కరించడం అనేది మా మతానికి విరుద్ధం అంటూ బ్రిటిష్ వాళ్ళు చెప్పడంతో రెచ్చిపోయి ఆనాడు వందే మాతరాన్ని వ్యతిరేకించినటువంటిది ముస్లింలు ఉన్నారు. అదే సందర్భంలో వందే మాతర గీతంలో మొత్తం అది 5 పంక్తుల గేయానికి సంబంధించి 6 పంక్తుల దాకా టోటల్గా ఉన్నటువంటి దాంట్లో కేవలం మొదటిది వరకే పాడడం ప్రారంభించి ఈవెన్ కాకినాడలో దాన్ని తగ్గించి తీర్మానం చేసుకొచ్చింది కాంగ్రెస్. పోనీ అదైనా ఉంచిందంటే స్వతంత్రం వచ్చిన తర్వాత వందే మాతరాన్ని జాతీయ గీతంగా కాకుండా జాతీయ గేయంగా మార్చి ఆపేసింది. జాతీయ గీతంగా జనగణమనని పెట్టుకొచ్చింది. మరి జనగణమన స్ఫూర్తి కాదా? స్ఫూర్తి. కానీ వందే మాతర గీతంతోనే కదా స్వతంత్రోద్యమం అనేటటువంటిది. ఆ స్వతంత్రోద్యమానికి మూలమైనటువంటి వందే మాతరాన్ని పక్కన పెట్టేసిందంటే కాంగ్రెస్ పార్టీ ఎంతగా దిగజారింది అనేది అర్థమవుతుంది. నిన్న నరేంద్ర మోడీ అదే చెప్పుకొచ్చారు. 1937లో పచ్చి దగా చేశారు మొట్టమొదట. అక్కడి నుంచి ఆ దగా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు వందే మాతరానికి సంబంధించి దేశవ్యాప్తంగా 150 సంవత్సరాలైన సందర్భంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ స్కూళ్ళు వీటన్నిటిలో కూడా పోటీలా లేకపోతే వీటి మీద పూర్తి పాటని ఆలపించేలాగా ప్రోత్సహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా భారత వికాస్ పరిషత్ లాంటి వాళ్ళు పాటల పోటీలు ఇట్లాంటివి పెట్టి ప్రత్యేకించి చెప్తున్నారు. ఇప్పుడు కావాల్సింది భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ కూటమిలో భాగస్వామి. అట్లాగే దేశభక్తి విషయంలో చంద్రబాబు గారికి తక్కువ లేదు, లోకేష్ గారికి తక్కువ లేదు, పవన్ కళ్యాణ్ గారికి తక్కువ లేదు. వందే మాతరం కార్యక్రమాన్ని నెలకు ఒకటో వారానికి ఒకటో రాష్ట్రం మొత్తం జరుపుకునేలాగా ఈ ఏడాది చేయగలిగితే ఆ స్ఫూర్తి మనం కూడా ఆ దేశభక్తిలో భాగం పంచుకున్న వాళ్ళం అవుతాం.